అన్నమయ్య జిల్లా రాజంపేటలో గురువారం సాయంత్రం ఆర్ఎన్బి బంగ్లాలో జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో రాజంపేట జిల్లా హోదా సాధన కోసం చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ దృష్టికి జిల్లా డిమాండ్ను చేరవేసే విధంగా రాజకీయ, సామాజిక, చట్టపరమైన ప్రజా ఉద్యమ మార్గాలు అన్నింటినీ ఉపయోగించాలని తీర్మానం చేశారు. సభలో పలువురు మేధావులు మాట్లాడుతూ రాజంపేటకు ప్రత్యేక జిల్లా హోదా రావడం అభివృద్ధి దిశలో మలుపు తిప్పే చారిత్రాత్మక నిర్ణయం అవుతుందని, దీనికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అలాగే నిర్ణయాల అమలు కోసం సమితి సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించడం, ప్రజా అవగాహన ర్యాలీలు నిర్వహించడం, సోషల్ మీడియాలో ప్రచారం బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని మేధావులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, న్యాయవాదులు, మీడియా జర్నలిస్టులు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం సంఘాలు సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే జిల్లా సాధన కోసం ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పిలుపునిచ్చారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని గతంలో మనము అనేక రకరకాల పద్ధతుల్లో పెద్ద ఉద్యమాలు చేశాం. అయినా కూడా మనం చేసిన పనులన్నీ, కార్యక్రమాలు కానీ బూడిదలో పోసిన పన్నీరైంది. అసలు ఎటువంటి పరిస్థితుల్లో మినిమం కొన్ని వేలు పంపించారు. రాజంపేట నుంచే అత్యధికంగా ఎవరి లెవెల్లో వాళ్ళు కార్డులు కావచ్చు, లెటర్లు కావచ్చు, ఈమెయిల్స్ కావచ్చు, అప్పుడు మంత్రులకు కానీ లేదా సీఎం గారికి కానీ ఎన్ని అంటే ఇప్పుడు నా దాంట్లో చూస్తే కనీసం 500 అక్నాలెడ్జ్మెంట్ కార్డులే ఉంటాయి వాళ్ళకి చేతోటి. అలాంటి పరిస్థితి నుంచి మన మాట ఏమాత్రం వినకుండా పెడచెవును పెట్టి ఆల్మోస్ట్ వాళ్ళు అనుకునింది వాళ్ళు చేసుకోగలిగినారు ఆ రోజు. కానీ తర్వాత ఎందుకో దయచేసి యాక్చువల్గా అయితే ఇంతకు ముందే ఉండిందేమో. అయితే ఇప్పుడు రాజకీయాలు నేను మాట్లాడటం లేదు. గౌరవ అంటే కూటమి అభ్యర్థులుగా ఇక్కడ పోటీలో నిలబడినప్పుడు పాత బస్టాండ్ సెంటర్లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు శ్రీధర్ చంద్రబాబు నాయుడు గారు,